విధేయత గురించి చాలా విషయాలు దేవుని వాక్యం చెప్తా ఉంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. ఏది? విధేయత చూపించడం యుక్తమైనదట. విధేయత చూపించడం ఏంటిది? యుక్తమైనది. ప్రతి భార్య కూడా భర్తకి ఏం చేయాలి? విధేయురాలు ఉండాలి. అదే రీతి కొలస్సీ 3:20 అంటాడు, పిల్లరా అన్ని విషయంలో తల్లిదండ్రులకు మాటకు లోబడి ఉండండి, మాట వినుడి అనే మాట చూస్తున్నాం. ఇది దాని గురించి అంటాడు, ఇది విధేయత ప్రభువును సంతోషపెడుతుందని అంటాడు. చెప్పండి, మనం దేవుని మాటకు విధేయత చూపించడం ద్వారా అది యుక్తమైనది. దేవుని మాటకు విధేయత చూపించడం ద్వారా సంతోషాన్ని కలుగు చేస్తుంది దేవునికి. అందులో బట్టి విధేయత చాలా ప్రాముఖ్యం. నేను ఒక చిన్న విషయం చెప్తానే. ఒక తండ్రి తన కొడుకుని కూర్చో అన్నాడట. ఏమన్నాడు? అప్పుడు నేను కూర్చోను అన్నాడట. గట్టిగా అన్నాడు, ఏ కుజా అన్నాడు. అప్పుడు ఆడు కూర్చున్నాడు. కూర్చుని అంటున్నాడట, నానా నేను పైకి అయితే కూర్చున్నాను కానీ లోపల మాత్రం నిలబడే ఉన్నాను అన్నాడంట. మీకు అర్థమైందా? నానా నేను పైకి మాత్రం కూర్చున్నాను కానీ లోపల మాత్రం ఎలా ఉన్నాను? నిలబడే ఉన్నాను. అది విధేయత అవిధేయత? కూర్చున్నాడు కానీ ఆడేమంటున్నాడు? నేను పైకి మాత్రమే కూర్చున్నాను, లోపల మాత్రం అంటే ఆంతరంగికమైనటువంటి ఏమి లేదు, విధేయత లేదు. గట్టి కూర్చో అంటే భయపడి కూర్చున్నాడు. అది విధేయత అవిధేయత? అవిధేయతే. వెలుపట విధేయత, వెలుపట విధేయత చూపుతాం కానీ ఆంతర్యంలో విధేయత చూపించాం మనం. అర్థమవుతుందా? చెప్పండి, వెలుపట విధేయతలుగా కనబడతాం కానీ ఆంతర్యంలో మనకేముండదు, విధేయత ఉండదు. ఈరోజున ఆంతర్యంలో విధేయత చూపించాలి. నా ప్రియదోషనాగమ, విధేయత ద్వారా మన జీవితాల ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. విధేయత ద్వారా దేవుడు మన జీవితంలో మనం హెచ్చించడానికి అని సిద్ధపడతాడు. రెండోదిగా దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి హెచ్చించాలి అంటే, దేవుడిని ఆశీర్వాదించడం మొదలు పెట్టాలి అంటే, దేవుణ్ణి హెచ్చించడం మొదలు పెట్టాలంటే, యెహోషువ ఏ రీతిగా దేవుణ్ణి ఆశ్రయించాడో మనం కూడా దేవుణ్ణి ఏం చేయాలి? ఆశ్రయించాలి. దేవుని మీద డిపెండ్ అవ్వాలి. నేను మార్నింగ్ ఒక మంచి సర్మన్ ఇచ్చాను. యేసుప్రభు వారు ఒక చంటి బిడ్డను తీసుకొచ్చి, ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి ఒక మాట అంటున్నాడు. ఆ చిన్న పిల్లవాడిని చూపించారు. నువ్వు వెళ్ళరా ఒకసారి, వెళ్ళరా రా, వీడు చిన్నపిల్లవాడే కదా. ఇలా తీసుకొచ్చి అందరూ ఇలాగే కూర్చుని ఉంటున్నారు. ఆ టైంలో అన్నాడు, సో మార్పు నొంది బిడ్డలు వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యానికి మీరు ప్రవేశింపరు. ఈ చిన్న పిల్లల వాళ్ళు ఎటువంటి స్వభావం ఉంటుందో మీరు కూడా అటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. వీడు ఇప్పటికీ కూడా వాళ్ళ తల్లి మీద తండ్రి మీద ఏం చేస్తాడు? ఆధారపడతాడు. మీరు నా మీద ఆధారపడాలి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అందులో బట్టి మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారు అవ్వాలి. ఆ తరువాత మీరు దుష్టత్వం విషయంలో ఎలా ఉండాలి? శిశువులుగా ఉండాలి. దుష్టత్వం విషయంలో ఎలా ఉండాలి అంటే, పాపం చేసే విషయంలో మీరు చిన్నపిల్లలుగా ఉండాలి. అంటే మీరు దుష్టత్వం చేసే విషయంలో ఎలా ఉండాలి? చిన్నపిల్లలుగా ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి పేతురు కూడా తన పత్రికలు రాస్తాడు. ఏమో తెలుసా? మీరు క్రొత్తగా జన్మిన శిశువును పోలిన వారై ఈ పాలన అపేక్షించమండి అంటాడు. మీరు క్రొత్తగా జన్మిన శిశువును పోలిన వారే ఉండాలంటారు. కాబట్టి నా ప్రతిజనాయకమా, ఈరోజు మన జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని డిపెండ్ అవ్వాలి. ఆస అనే రాజు ఎంతమంది తెలుసు? ఆస అనే రాజు తనకు కుమారుడు ఉన్నాడు. అతని పేరు యెహోషాపాతు. ఎవరు? యెహోషా. మీరు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 14 నుంచి 12 వచనాలు చదువుదాం. ఒక రాజు దేవుని మీద ఆశ్రయాన్ని పెట్టుకున్నాడు. ఒక రాజు దేవుని ఆశ్రయంగా పెట్టుకున్నాడు. తద్వారా ఆ రాజును దేవుడు బహుగా దీవించాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 4 నుంచి 12 వచనాలు. బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి అయిన దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి యొక్క చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యెహోషాపాతు అనే రాజుల గురించి మనం చదువుతాం. అతని మీద 3 రాజ్యాలు దండెత్తి వచ్చినప్పుడు కూడా దేవాదేవుడు తనకు ఘనతయాన్ని ఇచ్చాడు. యెహోషాపాతుకి పన్నులు కట్టారట. యెహోషాపాతుని ప్రజలు ఏం చేశారట? ఘనపరిచారట. దేవుడు ఆ వ్యక్తి యొక్క ఐశ్వర్యాన్ని పెంచాడట. దేవుడు ఆ వ్యక్తిని దీవించాడట. ఎందుకు?
తన తండ్రి అయిన ఆస అనే రాజు బయలుదేవతలను పూజించకుండా, విగ్రహారాధన చేయకుండా, వ్యర్థమైన కార్యాలు చేయకుండా యెహోవాను ఆశ్రయించి నడిచారట. తన తండ్రి అడుగుజాడల్లో కూడా ఎవరు నడిచారు? యెహోషాపాతు నడిచాడు. కాబట్టి యెహోషాపాతుకు పన్నిచ్చుచుండరి, అతని ఐశ్వర్యము ఘనతయు మెండుగా కలిగను. ఎలా కలిగినంతట? మెలుగా కలిగింది. అంటే వాట్ వీ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ స్టోరీ ఆర్ హిస్టరీ, మనం దేవుని మీద డిపెండ్ అవ్వడం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడి మనం జీవించాలి. అబ్రహాము దేవునిపై ఆధారపడి జీవించాడు. యోసేపు దేవునిపై ఆధారపడి జీవించాడు. దేవుని కృప మీద ఆధారపడినటువంటి వారి జీవితాల్లో దేవుని కార్యాలు బహుబలంగా జరిగినట్లుగా మనం దేవుని లేక మనం చూస్తుంటాం. దేవుని మీద ఆధారపడటం, దేవుని ఆశ్రయంగా పెట్టుకోవటం. నప్పదేశనాగమా హ్యూమన్ స్ట్రెంగ్త్ ఈజ్ లిమిటెడ్ కదా. దేవుని మనం ఆశ్రయంగా ఎందుకు పెట్టుకోవాలి? వై షుడ్ వి డిపెండ్ అపాన్ గాడ్? దేవుని పైన మనం ఎందుకు ఆధారపడాలంటే, బికాస్ హ్యూమన్ స్ట్రెంగ్త్ ఈజ్ లిమిటెడ్ బట్ గాడ్ స్ట్రెంగ్త్ ఈజ్ అన్లిమిటెడ్ కదా. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు అన్లిమిటెడ్, పరిమితులు ఉండవు. కానీ మనిషి యొక్క జీవితం పరిమితులు కలిగినటువంటిది. పీపుల్ ఫెయిల్ అవుతూ ఉంటారు. పీపుల్ ఏమవుతుంటారు? ఫెయిల్ అవుతారు. గాడ్ ఫెయిల్ అవుతారా? దేవుడు ఫెయిల్ అవుతాడా ఎక్కడైనా? గాడ్ నెవర్ ఫెయిల్స్. పీపుల్ స్ట్రెంగ్త్ ఫేడ్స్. అంటే పీపుల్ యొక్క శక్తి సామర్థ్యాలు ఏమవుతుంటాయి? ఫేడ్ అయిపోతుంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. చూడండి, వయసు పెరుగుతున్న కొలది యవన బలం పోతూ ఉంటుందా? పోతూ ఉంటుందా? ఏమంటే యవన కాలంలో ఉంటుంది బలం ఉంటుందా? మనం వయసు పెరుగుతున్న కొలది మనలో మజిల్ లాస్ అయిపోతుంటాం, బోన్ యొక్క స్ట్రెంగ్త్ లాస్ అయిపోతుంటాం. ఇంకా చెప్పాలంటే మనిషి వీక్ అయిపోతూ ఉంటాడు. యవన కాలంలో మంచి బలం ఉంటుంది, కానీ వయసు పెరుగుతున్న ఫిట్నెస్ కోల్పోతుంటాడు, స్టామినా కోల్పోతూ ఉంటాడు. ఇంకో మాట చెప్పాలంటే బేసికల్గా మన బాడీలో ఉన్నటువంటి ఆ ప్రోటీన్, ఇంకో మాట చెప్పాలంటే ఆ మజిల్ లాస్ అయిపోతుంటాం మనం. మనిషి యొక్క శక్తి సామర్థ్యాలు లిమిటెడే, కానీ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, గాడ్ స్ట్రెంగ్త్ నెవర్ ఫేడ్స్. ఇంకో మాట చెప్పాలంటే విజ్డమ్ ఈజ్ లిమిటెడ్. మానవ జ్ఞానం ఏంటి? లిమిటెడే. కొత్త టెక్నాలజీ వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు మనందరం చక్కగా జ్ఞానవంతులమే కావచ్చు, మనం చదువుకున్న రోజుల్లో చాలా జ్ఞానవంతులమే, కానీ ఇప్పుడు పీపుల్తో కంపేర్ చేస్తే, ఇప్పుడు జ్ఞానంతో కంపేర్ చేస్తే మనకి నాలెడ్జ్ లిమిటెడే కదా. ఆలోచన చేయండి. మీరు ఇప్పుడు వెళ్ళి మంచిగా మ్యాథమెటిక్స్ చదివారు, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, మీరు వెళ్ళి ఒకసారి 10th క్లాస్ వాళ్ళకి ఇప్పుడు చెప్పండి. మీరు ట్రైనింగ్ లేకపోతే ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి మీరు చెప్పలేరు. ఎందుకంటే మనం చదువుకున్న రోజుల్లో మ్యాథమెటిక్స్ వేరు, ఇప్పుడు పిల్లలకున్న మ్యాథమెటిక్స్. కొన్ని సందర్భాల్లో మా పాప 5th క్లాస్ చదువుతుంది, ఇంటర్నేషనల్ సిలబస్ తంది. చెప్పడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుంటే కొన్ని సందర్భాల్లో నేను కూడా స్టడీ చేయాల్సి వస్తుంది. అంటే కాసేపు దాన్ని అర్థం చేసుకున్న ఒక పావు గంట వాటి గురించి ఆలోచన చేసి అప్పుడు చెప్తున్నాను నేను. సో డైరెక్ట్గా నాకు జ్ఞానం ఉందని చెప్పి ఆ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు. జ్ఞానం అధికమైపోతుంది, జ్ఞానం సిలబస్ మారిపోతూ ఉంది. హ్యూమన్ నాలెడ్జ్ ఇస్ లిమిటెడ్, కానీ దేవుని జ్ఞానం అపరిమితమైనటువంటిది. సో గాడ్ ఈజ్ అవర్ ట్రూ సోర్స్. గాడ్ ఈజ్ నెవర్ టైర్డ్, గాడ్ ఈజ్ నెవర్ లేట్, గాడ్ ఈజ్ నెవర్ డిఫీటెడ్. ఎందుకు దేవుని మీద ఆధారపడాలంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు చాలా గొప్పవి. గాడ్ ఈజ్ నెవర్ లేట్, ఆయన ఎప్పుడు కూడా లేట్ చేసేవాడు కాదు. గాడ్ ఈజ్ నెవర్ టైర్డ్, ఆయన అలసిపోయేటువంటి వాడు కాదు. గాడ్ ఈజ్ నెవర్ డిఫీటెడ్, ఆయన ఎప్పుడు ఓడిపోయేటువంటి వాడు కాదు. కాబట్టి దేవుని మీద మనం ఆశ్రయము పెట్టుకోవచ్చు, దేవుని మీద మనము నమ్మకాన్ని పెట్టుకోవచ్చు, దేవుని మీద డిపెండ్ అవ్వచ్చు. యెహోషువ తన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. యుద్ధ సమయంలో దేవుని మీద ఆధారపడ్డాడు, క్లిష్ట సమయంలో దేవుని మీద ఆధారపడ్డాడు. యోర్దాన్ నది ముందుంది, చాలా భయంకరంగా ప్రవహిస్తుంది. ఇప్పుడు యోర్దాన్ నదిని వారు దాటాలి. ఎవరి మీద ఆధారపడాలి? పడవల మీద, షిప్పుల మీద ఆధారపడ్డా? దేవుని మీద ఆధారపడ్డాడు. యెహోషాపాతు తన జీవితంలో 3 రాజ్యాల వారు తన మీద దండెత్తి వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎటు వెళ్ళాలో పాలుపోవట్లేదు, ఎవరితో మాట్లాడాలో తెలియట్లేదు. ఆ టైంలో దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గరే ఆ పత్రాన్ని ఉంచి, శత్రువు పంపించిన ఆ పత్రాన్ని దేవుని సన్నిధిలో ఉంచి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఒక ప్రవక్త ద్వారా దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. యుద్ధము చేసేటువంటి వాడు యెహోవాయే, కంగారు పడదు యెహోషువ అన్నప్పుడు దేవుడే ఆకాశ సైన్యాన్ని ఉపయోగించుకుని ఉరుములు, మెరుపులు, వర్షము ద్వారా ఆ శత్రువుని కన్ఫ్యూజ్ చేసి ఆ శత్రువులు వారే ఒకరినొకరు చంపుకుని చచ్చిపోయారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతిమంగా ఎవరికి విజయాన్ని ఇచ్చారు? వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఏ సైన్యం ఎవరో అర్థం కాక ఆ ముగ్గురు కలిపి యెహోషువ మీద పోరాడాల్సినటువంటి వారు, ఆ ముగ్గురు కూడా యెహోషువ సైన్యం మీద పోరాడాల్సినటువంటి వారు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆ వర్షము ఉరుముల ద్వారా కన్ఫ్యూజ్ అయిపోయి ఆ సైన్యం, ఒకరి సైన్యం మరొకరు ఏం చేసుకున్నారు? చంపుకుని ఎట్టకాలకి విజయాన్ని ఎవరిచ్చారు? ఏమంటే కొంతమంది లక్కీ పీపుల్ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఒక చిన్న విషయం చెప్తాను.
చాలా కాలం క్రితం మా చర్చ్లో, అంటే తండ్రి గారు చేస్తున్న పరిచర్యలో ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు అబ్బులు. ఆయన పేరు ఏంటి? చాలా నమ్మకమైనటువంటి విశ్వాసం అండి. లంచాలకు కానీ ఎక్కడా కూడా అన్యాయం, అక్రమం, చాలా నిజాయితీగా ఉండేటువంటి ఆ వ్యక్తి. ఆ టైంలో పాపం ఆయన బీఈడీ అసిస్టెంట్కి ఎగ్జామ్ రాశాడు. ఎగ్జామ్ రాస్తే అందరూ అన్నారట, కొంతగా డబ్బులు ఇస్తే ఒక 5 లక్షలు 3 లక్షలు ఇస్తే జాబ్ గ్యారంటీ, అందును బట్టి నువ్వేమన్నా ఇస్తావంటే, లేదు నేను దేవుని మీద ఆధారపడుతున్నాను, దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇస్తాడు, ఒకవేళ నేను అటువంటి కార్యాలు చేస్తే మొత్తానికే మోసం వస్తుంది, నేను ఇవ్వను, వస్తే వచ్చినట్టు, లేకపోతే ప్రైవేటు ఆ స్కూల్లోనే పని చేసుకుంటానని చెప్పి ఆయన లంచం ఇవ్వలేదు. మిగతా వాళ్ళందరూ లంచం ఇచ్చారట. ఇంకేంటి మా యొక్క సీట్లన్నీ కన్ఫర్మ్ అయిపోయినాయి, మా జాబ్లన్నీ కన్ఫర్మ్ అయినా హ్యాపీగా ఉన్నారట. కరెక్ట్గా ఎప్పుడైతే ఉద్యోగాలు వేయటానికి అలాట్ చేయడానికి సిద్ధమవుతున్న టైంలో ఏసీబీ వాళ్ళు దాడి జరిగిందట. ఎవరు దాడి? ఏసీపీ వాళ్ళు దాడి జరగగానే ఆ టైంలో ఎవరు లంచాలు ఇచ్చారో ఆ పేరు లిస్ట్ అంతా కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఎట్టకేలకి ఆ టైంలో ఒక ఉద్యోగినికి వేసారండి. స్తోత్రం చెప్పండి. ఒక ఉద్యోగినికి వేసేటప్పటికి ఒకరోజు కరెక్ట్గా ఏప్రిల్ 1వ తారీఖున ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి నీకు ఉద్యోగం వచ్చింది అన్నాడు. ఈయన ముందు నమ్మలేదు. ఎందుకు? డేట్ ఏంటది? ఏప్రిల్ 1. ఏం చేస్తారమ్మా? ఏప్రిల్ ఫూల్ చేస్తారు కదా. నాకు ఉద్యోగం రావడం ఏంటి? మిగతా వాళ్ళు అందరూ లంచాలు ఇచ్చారు, వాళ్ళకి రాకుండా నాకు రావటం ఏంటంటే, లేదు బాబు ఎదుగో ఈ అపాయింట్మెంట్ లెటర్ తీసుకో, నేను నమ్మను, నన్ను ఫూల్ చేద్దాం అనుకున్నావంట. నన్ను ఫూల్ చేద్దామని అన్నాడు. కానీ ఎప్పుడైతే దాన్ని ఓపెన్ చేశాడో తనకి ఆ యొక్క పోస్టింగ్ లెటర్ ఉంది. ఆశ్చర్యపోయాడు. ఏంటి నా తార తీస్తే ఈ విషయం అంతా బయటకు వచ్చింది. అప్పుడు వచ్చినాకమ్మా దేవుని మీద ఆశ్రయం పెట్టుకుంటే దేవుడిని విడిచిపెట్టాడండి. దేవుడు కొంత టైం తీసుకోవచ్చు. సమ్ టైమ్స్ గాడ్ మే డిలేడ్. నీ జీవితంలో కొంత డిలే తీసుకోవచ్చు, కానీ ఆయన డినై చేయడు. ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. కాబట్టి దేవుడిని గొప్ప చేయాలంటే మొదటగా నీ జీవితంలో విధేయతను కలిగి ఉండాలి. రెండోదిగా నువ్వు ప్రభుని ఆశ్రయించాలి. మూడోదిగా చిన్న వాని వలె తగ్గించుకోవాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంత హెచ్చింపబడతావు.